హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్. ఇవాళ మనం ఒక జ్యూస్ చేసుకోబోతున్నాం. అదేంటంటే సమ్మర్ సీజన్లో మాత్రమే మనకు అందుబాటులో ఉండే మ్యాంగోతో మనం ఇప్పుడు ఒక జ్యూస్ చేసుకోబోతున్నాం. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఏంటంటే ఇది మ్యాంగో లస్సీ. ఫస్ట్గా మనం బాగా పండిన ఒక మ్యాంగోని తీసుకోవాలి. బాగా పండితే స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది, కలర్ఫుల్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి బాగా పండిన ఒక మ్యాంగోని తీసుకొని కట్ చేయాలి. దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కూడా దాన్ని కట్ చేసి మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఘాట్లు పెట్టుకొని దాన్ని స్పూన్తో అలా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. బయట మనకి ఇది చాలా కాస్ట్లో ఉంటుంది. మనం మ్యాంగో అవైలబుల్ ఉంటే మనం ఇంట్లో చేసుకుంటేనే ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది, మనీ సేవ్ అవుతాయి, చాలా టేస్టీగా ఉంటుంది. మన హోమ్ మేడ్ అంటే బయట కన్నా మనం మన ఇంట్లో చేసుకునేది హోమ్ మేడ్ ఫుడ్ చాలా బాగుంటుంది. కాబట్టి మనం ఈ జ్యూస్ కూడా హోమ్ మేడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా కూడా ఉంటుంది. ఈ ముక్కలన్నీ ఆ జార్లోకి వేసుకోవాలి. అన్నీ ఇలా జార్లో వేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే అందులోకి 2 టేబుల్ స్పూన్ ఏం చేయాలంటే, ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుంది మ్యాంగోలో, కానీ కొంచెం ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసం మనం ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాలి, మెత్తని గ్రైండ్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసేయాలి. చూడండి, సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఇది మనం ఒక బౌల్లో వేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్రీజర్లో ఉంచాలి. ఎందుకంటే కూల్గా అవుతుంది కాబట్టి, మనకి లస్సీ అనేది కూల్గా ఉంటుంది కాబట్టి మనం ఒక 10 మినిట్స్ దాన్ని ఫ్రీజర్లో ఉంచాలి. మ్యాంగో అంతా ఇందులోకి యాడ్ చేసుకొని ఒక కప్పులోకి అది తీసుకెళ్ళి మనం ఒక 10 మినిట్స్ ఫ్రీజర్లో ఉంచితే సరిపోతుంది. ఇలా తిన్నా కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. కాకపోతే మనం ఇప్పుడు లస్సీ చేస్తున్నాం కాబట్టి దీన్ని తీసుకెళ్ళి ఒక 10 మినిట్స్ ఫ్రీజర్లో పెడుతున్నాం. ఇది 10 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టాక మనం నెక్స్ట్ ఇంకో బాగా పండిన మ్యాంగో తీసుకొని మళ్ళీ కట్ చేయాలి. బాగా పండిన మ్యాంగో అయితే మనకు టేస్ట్ బాగుంటుంది. దీన్ని కూడా ఇప్పుడు మనం పీసెస్గా కట్ చేయాలి. ఇలా పీసెస్గా కట్ చేసి దాన్ని స్పూన్తో మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇది ఇలా చూసి మనం దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు స్పూన్తో మిక్సీ జార్లో వేసుకోవాలి. అన్నీ దానిలో వేసుకోవాలి నిదానంగా. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఆల్ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకున్నాక మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేయాలి మనం. ఎందుకంటే ఇది లస్సీ కాబట్టి స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టేస్టీగా రావడానికి మనం ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేయాలి. ఇందులోకి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మంచి గడ్డ పెరుగుని తీసుకొని ఇందులోకి యాడ్ చేయాలి. ఇందులో యాడ్ చేసి మిక్సీ పట్టి ఫైన్ పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం గార్నిష్ కోసం ఈ డ్రై ఫ్రూట్స్ ఏంటంటే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే 2 గ్లాసులు తీసుకున్నాము. మన ఇష్టం ఏమైనా తీసుకొచ్చి నేను 2 గ్లాసులు తీసుకొని చూపిస్తున్నాను. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్రీజర్లో పెట్టుకున్న మ్యాంగో ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్ అలా 2 షేడ్స్లో కనిపిస్తుంది ఈ లస్సీ కాబట్టి మనం ఫస్ట్ ఫ్రీజర్లో పెట్టిన ఈ మ్యాంగోని యాడ్ చేస్తున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
ఇప్పుడు మనం నెక్స్ట్ మిక్సీ జార్ పట్టి కర్డ్ వేసి మిక్సీ జార్ పట్టిన మ్యాంగో ఉంటుంది కదా, దాన్ని తీసుకొని కూడా ఆ మిక్సీలో వేసిన మ్యాంగోని కూడా మనం డబల్ షేడ్లో డబల్ లేయర్గా ఈ గ్లాసెస్లో ఫిల్ చేసుకోవాలి. చాలా థిక్గా ఉంటుంది, బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి, కామెంట్ చేయండి నాకు ఎలా వచ్చిందా అనేది. ఇప్పుడు ఈ గ్లాసెస్ రెండు ఫిల్ చేసుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఇందాక కట్ చేసి పెట్టుకొని ఉన్నాం కదా, అవి వీటిపైన వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే మనం ఆ మ్యాంగో లస్సీ తాగేటప్పుడల్లా ఈ డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటే పంట కింద చాలా టేస్టీగా ఉంటుంది. ఎమ్మి ఎమ్మి లస్సీ మనకి ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.